హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే స్పెషల్ రెసిపీ వచ్చేసి టమాటో నిల్వ పచ్చడి అండి. ఈ పచ్చడిని ఊరబెట్టకుండా, ఎండలో ఎండబెట్టకుండా చాలా అంటే చాలా ఎప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకునే విధంగా అయితే ఈ రెసిపీని అయితే నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. మరి అందుకన్నా ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మీడియం సైజు టమాటాలు ఏవైనా పర్వాలేదు, కాకపోతే కొంచెం కచ్చా పచ్చగా ఉండేవి తీసుకోండి, మరీ పండివి కాకుండా. నేనైతే కొంచెం పండివి, అలాగే కొంచెం దూరగా ఉన్నవి, అవి కూడా గట్టిగా ఉండేవి తీసుకోండి. మరీ మెత్తగా ఉండేవి కాకుండా చాలా గట్టిగా ఉండాలి. అలాంటి టమాటాలు తీసుకోండి, ఫ్రెష్గా ఉండే టమాటాలు. తీసుకున్న తర్వాత శుభ్రంగా వాష్ చేసుకొని పొడి క్లాత్తోని తుడిచేసి ఒక 2-3 నిమిషాలు పూర్తిగా ఆరబెట్టుకోండి. ఆరబెట్టుకున్న తర్వాత ఇగో ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా ముక్కలుగా అయితే కట్ చేసుకోండి. చిన్న చిన్న ముక్కలు ఏమి అవసరం లేదండి, ఉడకబెట్టుకుంటాం కాబట్టి. ఇలాంటి ముక్కలు అయితే కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ టమాటా ముక్కలను ఉడకబెట్టుకోవడానికి స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ అయితే పెట్టుకోండి. ఆ ప్యాన్లోకి ఎక్కువ ఆయిల్ ఏమి అవసరం లేదు, 1 స్పూన్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. 1 స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత దానిలోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ని అయితే దీనిలో వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత దీనిలోకి ఒక 1/2 స్పూన్ వరకు పసుపును అయితే యాడ్ చేసుకొని ఒకసారి గరిటెతో బాగా కలిపేసుకొని మీడియం ఫ్లేమ్లో ఈ టమాటాలని బాగా కుక్ చేసుకోవాలి. ఈ టమాటాస్లో ఉన్న ఆవిరంతా మొత్తం పూర్తిగా ఇంకిపోయి మనకి టమాటాస్ మాత్రమే మెత్తగా ఉడికి ముక్కలు మాత్రమే మిగలాలన్నమాట. మూత పెట్టి మగ్గించుకోవాలి. ఆ తర్వాత 1 నిమిషం తర్వాత తీసి చూసారు కదా, దీనిలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చింది. ఇప్పుడే మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత దీనిలోకి కొంచెం పులుపు కోసం మనమైతే చింతపండుని యాడ్ చేసుకోవాల్సి ఉంటుందండి. మీడియం సైజు లేదా కొంచెం పెద్దగా ఉండే నిమ్మకాయ సైజు తెలుసు కదా, ఆ సైజు అంతా చింతపండుని అయితే దాంట్లో ఉన్న పొట్టు, గింజలు అలాంటివి ఏమి లేకుండా తీసేసుకొని దీనిలో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ రెండింటిని బాగా ఇలా మిక్స్ చేసుకొని దీన్ని మరింత పూర్తిగా చింతపండు కూడా మెత్తగా ఉడికిపోయి టమాటాస్లో ఉన్న నీరు ఇంకొంచెం మొత్తం ఎగిరిపోయే వరకు మళ్ళీ మూత పెట్టి ఉడికించుకుందాం. ఈ లోపు మనమైతే ఒక ప్యాన్ పెట్టుకొని దానిలోకి 1 స్పూను మెంతులు, 1 స్పూన్ ఆవాలు అయితే ఇలా దోరగా వేయించుకోవాలన్నమాట. చూపిస్తున్నాం కదా, ఇలా దోరగా వేయించుకోవాలి, మాడిపోకుండా చూసుకొని వేయించుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని దానిలోకి వేసుకొని దీన్ని ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఇలా మెత్తగా పొడిలాగా చేసి దీన్ని కూడా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం టమాటాస్ ఉడికినాయో చూద్దాం. చూసారు కదా, టమాటాలో ఉన్న నీరంతా ఇంకిపోయి టమాటాలు కూడా పూర్తిగా ఉడికిపోయాయి అన్నమాట. దీన్ని ఇప్పుడు పక్కకు పెట్టేసి పూర్తిగా చల్లారనివ్వాలన్నమాట. ఆ తర్వాత ఇంకో మిక్సీ జార్ తీసుకొని దానిలోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకొని పూర్తిగా చల్లారనిచ్చిన టమాటోస్ ఉన్నాయి కదా, ఈ టమాటాని ఇందులో వేసుకోవాలన్నమాట. ఇందులో వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి స్పైసెస్ని అయితే యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడా కారము. నాకైతే ఈ టమాటాలకి 4 స్పూన్స్ వరకు కారం పట్టింది. మీకు మంట కారం అయితే కనుక 1 స్పూన్ తగ్గించి వేసుకోండి. నాకైతే ఇది కారం తక్కువ ఉంటుంది కాబట్టి 4 స్పూన్స్ యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత 10-12 వరకు వెల్లుల్లి రెమ్మలు ఇలా పొట్టు తీసి వేసుకోండి. ఆ తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మెంతులు, ఆవాల పౌడర్ ఉంది కదా, దాన్ని కూడా ఒక 2 స్పూన్స్ వరకు వేసుకోండి. ఇప్పుడు దీన్ని ఒకసారి ఆపుతూ మిక్సీ పట్టుకోండి. చూసారు కదా, ఇలా ఇదైతే కొంచెం బరకగానే ఉంది. ఇప్పుడు మనం రుచికి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకుందాం. నాకైతే 2-3 స్పూన్స్ వరకు పట్టింది. మీరైతే చెక్ చేసుకొని వేసుకోండి. కావాలంటే మనం పోపు వేసుకున్నా కూడా ఒకసారి టేస్ట్ చేసుకొని వేసుకోవచ్చు అనమాట. చూసారు కదా, ఇలా టమాటా పచ్చడిని అయితే ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకుందాం. దీన్ని ఇప్పుడు వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. పోపు వేసుకోవాలి కాబట్టి వేరే బౌల్లోకి తీసుకుంటే మనకి ఈజీగా ఉంటుందన్నమాట. ఇలాంటిది ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలోకి ఈ మిక్సీ జార్లో ఉన్న టమాటా పచ్చడి అంతని దానిలో వేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఇలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే ఇది ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం పోపు వేసుకోవచ్చు. నేను చేసింది కొంచెం క్వాంటిటీ కాబట్టి నేను ఇప్పుడు డైరెక్ట్గా పోపు అయితే వేస్తున్నాను. వేరే ప్యాన్లోకి ఇలా పోపు ప్యాన్ ఒకటి తీసుకొని దానిలోకి 4-5 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి. పోపు కాబట్టి మనకి ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఆ తర్వాత 4-5 ఎండుమిర్చి, పోపు దినుసులు నిండుగా వేసుకొని కరివేపాకు 2 రెమ్మలు, అలాగే 1/2 స్పూన్ పసుపు వేసుకొని ఇలా బాగా వేడివేడిగా ఉన్నప్పుడే నూనె ఈ పచ్చడిలోకి వేసేసుకోండి. చూడండి, చూస్తుంటేనే అసలు ఎంత టేస్టీ ఎమ్మీ, అసలు నీటిలోంచి నీళ్ళు ఊరుతున్నాయి కదా. ఇలాంటి పచ్చడి మరి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ టమాటా నిల్వ పచ్చడి కావాలంటే ఎన్ని రోజులైనా ఉంటుందండి. మనం ఎండబెట్టుకొని, మాగబెట్టుకొని, ఊరబెట్టుకునే అవసరం ఏమీ ఉండదండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు ఈ టమాటా పచ్చడిని.
ఎంతో అంటే ఎంతో టేస్టీగా ఉంటుంది. మరి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇది దోశలోకి అంటే టిఫిన్స్లోకి, ఇడ్లీ బోండా ఇలా దోశల్లోకే కాకుండా రైస్లోకి, ముద్దపప్పులోకి అసలు ఎంత బాగుంటుందో ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది నాకైతే ఫీడ్బ్యాక్ ఇవ్వండి. మరి మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.